గురుగారు మీరు అన్నట్టుగా ఈ 4 చాతుర్మాస్య అంటే మాసాల్లో అమ్మా. దైవానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే నిర్వర్తిస్తాము. అవునమ్మా. శుభకార్యాలు మనకి సంబంధించినవి ఏవి చెయ్యము అని చెయ్యరు. అన్నారు. అవునమ్మా. అంటే ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు? అంటే పెళ్లిళ్ళ కంటే ఎట్లాగో ముహూర్తాలు చూస్తారు. అవునమ్మా. అది కాకుండా ఇంట్లో ఇంకేవైనా అంటే చిన్నపిల్లలకి సంబంధించినవి కానీ ఓకే. లేదా గృహప్రవేశాలకి సంబంధించి కానీ ఇంకేదైనా అంటే అసలు ఎలాంటి శుభకార్యాలు చేయొచ్చు, ఏవి చెయ్యకూడదు? సంవత్సరం లోపల పిల్లలకు ఉం. అంటే వాళ్ళకు సంబంధించిన ప్రత్యేకమైన ముహూర్త నిర్ణయాలు ఇది తెలియజేయబడలేదు. సంవత్సరం లోపల ఉన్న చిన్న పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆచరించుకోవడానికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నామకరణం చేయాలి అని అనుకున్నారనుకోండి, 3 నెలల 3 రోజులకి నామకరణం చేసుకోవచ్చు. అన్నప్రాసన చేయాలంటే 6 నెలల 6 రోజులకి. ఆ రోజుల్లో అమావాస్య కానీ మంగళవారం రాకుండా ఉంటే సరిపోతుంది. అంటే బేసి రోజుల్లో ఆ పుట్టిన నెలలను బట్టి 3 నెలలకు 6 నెలలకు 9 నెలలకు లేదా 11 నెలలకు ఇప్పుడు కేశఖండన జరుపుతూ ఉంటారు. కేశఖండన 9వ నెలలో కొందరు జరుపుకుంటారు. 9వ నెల 9వ రోజు లేదా 11వ నెల 11వ రోజుతోటి ఈ కార్యక్రమాలకు అన్నప్రాసన కానీ, నామకరణ విశేషమైన కార్యక్రమాలు కానీ, బారసాలలు కానీ లేదా కేశఖండనకు సంబంధించిన విషయాల్లో మనం ప్రత్యేకంగా ఈ యొక్క చాతుర్మాస్య వ్రతానికి సంబంధించి ఆచరించే నియమాలలో వీటికి సంబంధించి ఎటువంటి కాల నియమం అనేది ఏం లేదు. వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి సంవత్సరం లోపల పిల్లలకు అనుకూలమైన రోజుతోటి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి జరిపించుకోవచ్చు. ప్రత్యేకంగా మాసాలలో గనక అధిక ఆషాఢం కానీ, అధిక శ్రావణం కానీ, అధిక భాద్రపదం కానీ ఈ యొక్క మాసాల్లో అధిక మాసం గనక వచ్చినట్లయితే ఆ మాసాలు శుభ కార్యక్రమాలకు అనుకూలం కాదు. ప్రత్యేకంగా శుభ కార్యక్రమాలంటే గృహ సంబంధమైన పనులు, అదేవిధంగా కళ్యాణానికి సంబంధించిన పనులు, వీటిని చేయడానికి మాత్రము నిషిద్ధంగా ఈ యొక్క మనకు శాస్త్రంలో తెలియజేయబడింది. అదేవిధంగా పుంసవనం అంటే గర్భవతిగా ఉన్న స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా జరుపుకోవచ్చు. అందులో నియమ నిబంధనలు ఏమీ లేవు అనమాట. కళ్యాణానికి సంబంధించి ఎంగేజ్మెంట్లు కానీ అధిక మాసం వచ్చినప్పుడు లేదా ప్రత్యేకంగా కళ్యాణ ముహూర్తాలు కానీ ఇవి చేయకూడదు. అధిక మాసంలో చేయడం వల్ల వారి యొక్క జీవన విధానంలో కూడా కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ యొక్క 2024లో ఏప్రిల్ 28 తర్వాత అక్టోబర్ 28వ తారీఖు వరకు మనకు ముహూర్తాలే లేవు. గురుగారు మరి ఈ మధ్య కాలంలో నిన్న మొన్న జరిగిన ఒక అతి ఖరీదైన వివాహం నీతా అంబానీ కొడుకు మ్యారేజ్ జరగడం మనం చూసాం కదా. అందరికీ వచ్చిన సందేహం ఇది. అందులోనూ ఎలాంటి ముహూర్తాలు లేని ఇలాంటి సమయంలో పెళ్లి చేశారో, అది కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో చేయడం అంటే ఏ రకంగా చూడాలి గురుగారు? అది ఎలా? అమ్మా, ఇక్కడ మనం ఒక సాంప్రదాయాన్ని తీసుకోవాలి. మనకు అమావాస్య అనేది మనకు ప్రత్యేకంగా ఆ రోజు ఏ పనులు చేయం, అవునా? తమిళ సాంప్రదాయంలో కానీ లేదా కేరళ సాంప్రదాయంలో వెళితే ఆ యొక్క అమావాస్య తిథుల నాడే ముఖ్యమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. ప్రాంతీయతను బట్టి కొన్ని సమయ నిర్ధారణ కూడా చేయడం జరిగింది. మనకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు, అంటే ఉత్తర రేఖాంశ అక్షాంశ అని అంటారు. వీటిని బట్టి మనకు కాల నిర్ణయాన్ని చేసేటప్పుడు అధిక మాసము ఇవన్నీ మనకు కొన్ని నిషిద్ధం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మనకు ప్రపంచవ్యాప్తంగా 3 ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, ఎన్సి లహరి, బివి రామన్, రాధాకృష్ణన్ గారు. వీళ్ళ 3 చేయబడిన జ్యోతిష్య కుండల్ని బట్టే 3 ప్రాంతాలు అంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, మధ్యప్రదేశం ఈ 3 ప్రాంతాల వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు పిల్లలు పుట్టిన సమయాన్ని బట్టి కాల నిర్ణయాన్ని నిర్ణయించేటప్పుడు అంటే లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దశాశేషాల్లో 3 రాస్తే 3కి 3 రకాల తేడాలు వస్తాయి. కానీ ఎవరు రాసిన ప్రాంతంలో వాళ్ళది వాళ్ళకి కరెక్ట్. ఉదాహరణకు ఒక పిల్లవాడి జాతకం ప్రకారం శని మహర్దశ 6 సంవత్సరాల 7 నెలల 8 రోజులు ఉందనుకోండి పుట్టిన సమయం ప్రకారం. అదే మధ్యప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి బివి రామన్ కానీ, రాధాకృష్ణ గారు కానీ లేదా ఎన్సి లహరి గారి జాతకం వారి సిద్ధాంతం ప్రకారం కనుక చూస్తే ఈ తేడాకి దానికి 2 నెలల తేడా వ్యత్యాసం ఉంటుంది. అలాగా ఉత్తర భారతదేశం వాళ్ళకి సంబంధించి కూడా ఎన్సి లహరి గారి ప్రకారం కనుక చూస్తే వాళ్ళకి వీళ్ళకి 18 రోజులు తేడా ఉంటుంది. ఇలా ఈ వ్యత్యాసం వచ్చినప్పుడు ప్రాంతీయతను బట్టి మనం తీసుకోవాలి తప్ప ప్రత్యేకంగా మనం దాన్ని నిర్ధారించడానికి లేదు. ఇప్పుడు అంతెందుకు, రాములు వారి మొన్న ప్రతిష్టాపన జరిగిందమ్మా. అప్పుడు అసలు యాక్చువల్గా దైవ కార్యక్రమాలకు సంబంధించి ఆచరించవచ్చు. కానీ జనవరి నెల ఏంటి? పుష్యమాసం. పుష్యమాసాన్ని ఏమంటారు? శూన్యమాసం అంటారు. కానీ స్వామివారి ఈ యొక్క ఆలయం ప్రారంభం ఎప్పుడు జరిగింది? 17వ తారీఖు తర్వాత జరిగింది. ఎందుకని? రవి సంక్రమణ కాలం ఎప్పుడైతే మకర సంక్రమణం అయిపోయిందో అది దైవ సంబంధమైన
ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలంలో దైవ సంబంధమైన కార్యక్రమాలు, ప్రతిష్టలు ఏదైనా చేయవచ్చని శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది. అందుకని ఆ సాంప్రదాయంలో మనకు జనవరి నెలలో అయినా సరే అప్పుడు ముహూర్తం పెట్టడం అనేది జరిగింది రాముల వారి ఆలయానికి సంబంధించి. సో ఇట్లా మనకు ప్రాంతీయతను బట్టి కొన్ని మార్పుల్లో జరిగాయి. కానీ ఇక్కడ జాతక బలం బాగుండాలి, అండ్ పెట్టిన లగ్న బలం గనక బాగుంటే, భర్తకి ఆయుష్ లేని వాడిని ఒక సుమంగళి యోగం ఉన్న స్త్రీకి ఇచ్చి చేస్తే ఈ అమ్మాయి యొక్క జాతకం ప్రకారం అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యి ఈ అమ్మాయి దీర్ఘ సుమంగళి యోగాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఒక పద్యం ఉంటుంది. మనం ఎవరి జాతకం రాయబోతున్నా సరే ముందు ఆ పద్యం రాసి తర్వాత జాతక విశ్లేషణ చేస్తామన్నమాట. ఎందుకంటే జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక. జననీ జన్మ సౌఖ్యానం, మనం ఈ భూమి మీద జన్మించడానికి పుట్టాం. వర్ధనీ కుల సంపదం, ఏ వంశంలో పుట్టాం, అక్కడ ఏ విధంగా గొప్ప స్థితిని పొందబోతున్నాం. పదవి పూర్వపుణ్యానం, గత జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను బట్టి వివరంగా తెలియజేస్తూ పరిహారాల రూపంలో లిఖ్యంతే జన్మపత్రిక, అంటే వాటి గురించి వివరంగా తెలియజేస్తున్నది ఈ జన్మపత్రికను రాసి, జాతకంలో గ్రహాలకు సంబంధించిన దోషాలున్నా ఒక సిద్ధాంతిగా శాస్త్ర ప్రావీణ్యంతో ఏం రాస్తాము, ఈ జాతకులు యోగ జాతకులే అని రాసి అయినప్పటికీ అని మిగతా వివరాలు రాస్తాం. ఎందుకంటే ఒక దైవ సంకల్పంతో విద్యను సరస్వతీమాత అనుగ్రహంతో నేర్చుకున్నప్పుడు మనం మంచి జరగాలనే సత్సంకల్పంతో రాసే సమయం ఆ పిల్లవానికి జాతకంలో ఏ దోషాలున్నా పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మీరు పిల్లల జాతకాలకు సంబంధించి రాయించే క్రమంలో ప్రత్యేకంగా మీకు తెలిసిన ఒక గురువులు సిద్ధాంతులు కనుక ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి రాయించడం ఉత్తమం. ఈ ప్రింట్అవుట్లు తీయించడం అనేది చాలా తప్పమ్మా. ఎందుకంటే ప్రింట్అవుట్స్ బ్లాక్ కలర్లో తీస్తారు. మన పూర్వీకులకు సంబంధించి బ్లాక్ ఎప్పుడు వాడేవాళ్ళు తెలుసా? ఎవరైనా సరే కాలం చేస్తే ఇంట్లో ఆ యొక్క ఒక కార్డు మీద బ్లాక్ కలర్ ప్రింట్ తోటి బయటే ఇచ్చి బయటే దించేసేవాళ్ళు. ఎవరి గొప్ప జాతకులైనా సరే, ఎవరి జాతకంలో గొప్ప గొప్ప జీవితాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నప్పటికీ మీ యొక్క జాతక వివరణలు కనుక బ్లాక్లో కనుక ప్రింట్ తీయించినట్లయితే మీ యొక్క జాతకానికి సంబంధించిన శుభ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. వాటిని బట్టి మీరు అనుకున్న గొప్ప స్థితిని పొందలేకపోవడానికి కూడా కారణమవుతుంది. దయచేసి గురువుల వద్ద గనక రాయించుకున్నట్లయితే వారు ఒక మంచి సంకల్పంతో రాసే విధానంలో ఆ యొక్క పిల్లలకు మంచి జీవితాన్ని పొందే అవకాశం లభిస్తుంది. సకాలంలో దైవబలంతో గొప్ప జీవితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా మనం జాతకానికి సంబంధించి విశ్లేషణలో తెలియజేశారు.